హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ ఆర్ఆర్బి నుంచి మనకి టెక్నీషియన్ రిక్రూట్మెంట్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీంట్లో మొత్తం మనకి 6,238 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది మొత్తం కంప్లీట్గా టెక్నీషియన్ గ్రేడ్ అండి. దీంట్లో కంపల్సరీగా మీరు ఐటీఐ ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోగలుగుతారు. ఐటీఐ ట్రేడ్స్ ఉండాలి దీనికి. ఇంకపోతే దీనికి ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, మేల్ కేటగిరీ, మేల్ కాదు ఫీమేల్ కేటగిరీ, ట్రాన్స్జెండరు, మైనారిటీసు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అలాగే మిగిలిన అభ్యర్థులందరికీ కూడా 500 రూపీస్ అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 28/7 అండి. అంటే ఈ మంత్ 28th వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది, రాత్రి 12 వరకు. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి 30వ తారీఖు వరకు అండి. మీరు ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే ఏమైనా పేమెంట్ కనుక జరగకపోతే ఫీ కట్టడానికి మనకి 30th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. తర్వాత మనం ఏమైనా మిస్టేక్స్ కానీ చేస్తే అప్లికేషన్లో మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకి August 1st నుంచి August 10th వరకు అయితే మనకి మోడిఫికేషన్ విండో అయితే రెడీగా ఉంటుంది. ఇంకపోతే దీనికి ఏజ్ విషయానికి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్. గ్రేడ్ 3కి వచ్చేసి మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరిగా ఐటీఐ అయితే ఉండాలి, ఐటీఐ ట్రేడ్స్ ఉండాలి. ట్రేడ్లో ఉంటేనే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు మీరు. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి 29,200 స్టార్టింగ్ శాలరీ. అలాగే గ్రేడ్ 3కి వచ్చేసి 19,900 అండి. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు. మళ్ళీ లాస్ట్ మూమెంట్ వరకు ఉంటే మీకు సర్వర్లు పని చేయవు, సర్వర్లు బిజీ వస్తాయి. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదంటే ఆన్లైన్ సెంటర్స్, లేదంటే మీ పర్సనల్ ల్యాపీస్ కానీ పర్సనల్ డెస్క్టాప్స్ కానీ ఉంటే దాని నుంచే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ నుంచి మీరైతే అప్లై అయితే చేయొద్దు. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇది మరో ముఖ్య విషయం ఏంటంటే మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకు అప్లై చేయగలను. కాకపోతే దీంట్లో ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే దీనికి లైవ్ ఫోటో అయితే కావాలి. లైవ్ ఫోటో కంపల్సరీ కావాలి. ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది, దాని ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాలను జాగ్రత్తగా పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీ నుంచి వచ్చిన మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్. ఇది ఈ వీడియో కనుక